అమ్మ తేజ గురించి మనం మాట్లాడితే ఇతను ఒక దొంగ, ఇతను ఒక దొంగ, ఇతనికి వాక్యం తెలియదు, పేరు పెట్టి పిలుస్తానంటాడు. పేరు పెట్టి పిలిచేది కూడా అదొక పెద్ద స్కామ్. అది అక్కడెక్కడో ఒక వ్యక్తి కూర్చుంటారు, సౌమ్య నీకు దేవుడు యేసు ప్రభు ఉద్యోగం ఇవ్వబోతున్నాడు అంటే ఆమె లబోదిబో అని మొత్తుకుంటుంది, ఆమె బహుశా అమ్మతేజ ఆ అమ్మాయికి ఫేస్బుక్ ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు. ఆ ముఖం చూడగానే ఆమెను పిలుస్తాడేమో. ఇలాంటి చాలా జిమ్మిక్కులు ఉంటాయి. ఒక ఆయన లెటర్స్ రాసేవారట. ఏమనంటే, పాస్టర్ గారు నేను పలానా గ్రామం నుంచి లెటర్ రాస్తున్నాను, నా గురించి నా కుటుంబం గురించి ప్రేయర్ చేయండి అంటే, ఆ లెటర్ ఎక్కడ చదివేవాడు తెలుసా? ఆ గ్రామం వచ్చినప్పుడు, ఆ పట్టణం వచ్చినప్పుడు అక్కడ లెటర్ చదవగానే ఆల్రెడీ ఈ సమస్యలో ఉన్నానని నువ్వే చెప్పేసుకున్నావు కదా. సో వెంటనే ఆ లెటర్ చదవగానే నిజంగా నన్నే పిలిచాడేమో అని ఫీల్ అయ్యేవారు. అంటే మీరు అమ్మ తేజ దొంగ అని మీరు అంటున్నారు. కానీ పొద్దున్న లేస్తే మంచి లగ్జరియస్ లైఫ్, పెద్ద పెద్ద కార్లలో, లేదంటే చర్చిల పేరు మీద దాదాపు 1000 ఎకరాలు 100 ఎకరాలు కొల్లగొట్టుకొని మంచి లగ్జరియస్ గా ఉన్నాడు ఆయన. దొంగ అయితే నిజంగా ఆ రకంగా ఎందుకుంటాడు? ఒక మాటలో చెప్పాలంటే కనుక అమ్మ తేజ గురించి నేను ఇదివరకు ఒక వీడియో రిలీజ్ చేశాను. అందులో నేను వేసిన క్వశ్చన్ కూడా ఇదే. అమ్మ తేజకి తల్లిదండ్రులు లేరు, ఇది నేను చెప్పిన మాట కదా, అతనే చెప్పుకున్నాడు. వాళ్ళ భార్యకి కూడా లేదు. వాళ్ళ భార్యకి కూడా ఏదో సమ్ ఆర్ఫన్స్ అని చెప్పుకుంటారు వారు. నెంబర్ 1, నన్ను ఏ బంధువులు చూడలేదని చెప్తాడు. పాయింట్ నెంబర్ 2. నెంబర్ 3, నేను అనాథను అన్నప్పుడు అతనికి ఎలాంటి ఆస్తిపాస్తులు లేవని కూడా చెప్పాడు. అతను రోడ్డు మీద తిరిగేవాడు. ఇప్పుడు అతను 7 సీటర్ కార్స్లో తిరుగుతాడు. ఇప్పుడు అతను లగ్జరియస్ లైఫ్, అతనికి పొలాలు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, మందిర నిర్మాణం జరిగిపోయింది. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ అంటే కనుక దొంగ బాబాలకు ఉన్నంత డిమాండ్ నిజమైన పూజారులకి అర్చకులకి ఉండదు. నిజమైన అర్చకుడు ఎలా తిరుగుతాడు? సైకిల్ మీద తిరుగుతాడు. నిజమైన సేవకుడు ఎలా తిరుగుతాడు? పైకి ఇలా కోటేసుకున్న లోపల సిరిగిపోయిన బనీని ఉంటుంది. కానీ అమ్మ తేజ ఎటువంటి వాడంటే పైకి తెల్లటి వస్త్రాలే కానీ అతడి హృదయం అంతా కూడా నలిపే. అందుకే అంటాడు కదా ప్రభువైన యేసుక్రీస్తు, మీరు సున్నము కొట్టిన సమాధులు అంటాడు. ఓ ఈ హిపోక్రైట్స్ అంటాడు. ఇతను ఒక వేషధారి. ఇతను పైకి తెల్లటి వస్త్రాలే కానీ పచ్చి దొంగ ఎవరంటే అమ్మ తేజ. ప్రస్తుతం ట్రెండింగ్ లో ప్రజలను మోసం చేయడంలో వివిధ ట్రిక్స్ వెతుక్కుంటారు. వినండి. ఎందుకు బ్రదర్ మీకు ఆయనకి ఎక్కడ చేరింది అంటే ఆయన వచ్చే బిజినెస్ పార్ట్నర్షిప్ లో మీకు ఏమైనా ఇవ్వలేదా పర్సంటేజ్? అట్లా ఏమన్నా ఫీల్ అయ్యారా? ఇప్పటిదాకా అమ్మ తేజను ఒక్కసారి కూడా కలవలే. నాకు అనేక వీడియోస్ పంపిస్తున్నారు. నన్ను వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఏమడిగాడంటే, మేలుకొలుపుతాం అంటున్నావు కదరా, మమ్మల్ని మేలుకొలుపుతావా, మీ దాంట్లో మేలుకొల్పవా అని అడిగాడు. అప్పుడు ప్రభు నాకు ఒక ఆలోచన కల్పించారు. నిజమే, మేలుకొల్పటము బయట వారిని కాదు, మనవారిని కూడా మేలుకొల్పాలని నేను అమ్మ తేజ గురించి మాట్లాడడం ప్రారంభించాను. అమ్మ తేజ కంటే పైన ఉన్న తిమింగలాలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కల్వరి టెంపుల్ సతీష్ అని చెప్పుకొని, లేదంటే ఇట్లా చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళని కోట్ చేయొచ్చుగా. ఒక మాట చెప్పాలి అని అంటే కనుక, ఇతన్ని టార్గెటెడ్గా మాట్లాడుతున్నాను కనుక మిగతా వారిని నేను ఏదో ప్రేమిస్తున్నానని, వారు నా ఫ్రెండ్స్ అని కానీ కాదు. మిగతా వారిని గురించి మాట్లాడే సమయం రావాలి కదా. సమయం వచ్చినప్పుడు ఫర్ షూర్ మాట్లాడతాను. ఇప్పుడు మీరు అమ్మ తేజ గురించి అడిగారు, మిగతా వారి గురించి అడగలేదు కనుక వారికి మీరు ఏమన్నా ఫండింగ్ ఇచ్చారంటే లేదు కదా. కల్వరి టెంపుల్ సతీష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంది, మీ ఉద్దేశం ఏంది? ఆయన గురించి ఒక మాట చెప్పాలి అని అంటే కనుక, చాలా మంది సతీష్ కుమార్ కథలు చెప్తాడు అని అంటూ ఉంటారు కదా. ఒకప్పుడు నాకు వాక్యం అంటే ఏంటో తెలియనప్పుడు ఆ పిట్ట కథలు వినే నేను దేవుణ్ణి తెలుసుకోవడం ప్రారంభించాను. ఒకప్పుడు ఆయన నాకు చాలా వాక్యంలో ఆయన నన్ను నడిపించాడు. ఆయన పిట్ట కథలు చెప్తాడంటారు. సో ఆ పిట్ట కథల ద్వారానే నేను వచ్చాను. ఆ తర్వాత నెమ్మదిగా బైబిల్ చదివి, ఆ యొక్క హిందూ గ్రంథాలు చదివి అన్ని విషయాలు తెలుసుకున్నాను. ప్రస్తుతానికి సతీష్ కుమార్ గారు కూడా క్రిస్టియన్ మాఫియాలో ఒక పెద్ద తిమింగలం అని చాలామంది అంటూ ఉంటారు. ఈ విషయం నాకు కూడా తెలీదు. సో ఆయన రకరకాలుగా ఆయన చర్చ్ కన్స్ట్రక్షన్ స్కామ్ చేశాడని, ఆయన వ్యాపారాలు పెడుతున్నాడని, చివరికి బిర్యానీ పాయింట్ కూడా పెట్టాడని విన్నాను నేను. కల్వరి బిర్యానీ పాయింట్ అని. ఇలాంటివి ఒక సేవకుడు చేయడం అంత మంచిది కాదు. ఒకప్పుడు మంచి సేవకుడే, బహుశా ఇప్పుడు పాడైపోయి ఉండొచ్చు. అది నా వరకు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆయన తన యొక్క పరిచయలో పాడయ్యాడని నేను అనుకుంటున్నాను. బట్ వన్స్ అపాన్ ఏ టైం నువ్వు ఎలా రక్షింపబడ్డావు రవీంద్రనాథ్ అంటే కనుక, నేను అనేకులు వాక్యం వినేవాడిని. అందులో సతీష్ కుమార్ గారి వాక్యం తూచా తప్పకుండా ఆయన వాక్యం చూసేవాడిని నేను. అంటే ఇప్పుడు డైల్యూట్ అయిపోయినా అంతేనా? మేబీ ఇప్పుడు డైల్యూట్ అయిపోయి ఉండొచ్చు. మొదట చూడండి, కొంతమంది పోలీసు ఉద్యోగంలోకి వచ్చినప్పుడు చట్టం, న్యాయం, ధర్మం అని వస్తూ ఉంటారు. ఆ తర్వాత కొన్ని కారణాల చేత వారు చెడిపోతూ ఉంటారు. మొదట డాక్టర్గా వచ్చినప్పుడు ఫ్రీగా మాత్రమే వైద్యం చేయాలనుకుంటారు. నెమ్మదిగా పొల్యూట్ అయిపోతూ ఉంటారు. బహుశా ఆయన కూడా అలా అయిపోయాడేమో. క్రైస్తవం, నిజమైన క్రైస్తవం ఏది, ఎవరిని నమ్మాలి? ఇప్పుడు మీరు చెప్పే వ్యక్తులు పాస్టర్ల పేరుతో వస్తున్నారు, 1000 కోట్లు కొల్లగొట్టుకుంటున్నారు, 100 కోట్లు సంపాదించుకుంటారు. ఎవరిని నమ్మాలి? మీలాంటి వాళ్ళు ఏమో బైబిల్ గురించి చెప్పేటోళ్ళు చెప్తూనే ఉన్నారు, కానీ ఒక పక్క సంపాదించుకునేటోళ్ళు సంపాదిస్తూనే ఉన్నారు,
చేసే పనులు చేస్తూనే ఉండరు. సో ఎట్లా నిజమైన క్రైస్తవం ఏదంటే ఏం చెప్తారు? నిజమైన క్రైస్తవ్యం తెలియాలి అంటే కనుక మొట్టమొదటిగా బైబిల్ చదవడం ప్రారంభించాలి. ఒకవేళ దానిపైన ఒక విశ్వాసికి పట్టుంటే ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు చాలా స్పష్టంగా తెలిసిపోద్ది. నిజమైన క్రైస్తవుడు ఎక్కువ ప్రార్థనలో గడపాలి. ప్రార్థనలో గడిపితే దేవునితో నీకు ఎప్పుడైతే రిలేషన్ ఉందో ఎవడు దొంగ ఎవడు నిజమైన వాడని చాలా ఖచ్చితంగా తెలిసిపోద్ది. ప్రభువైన యేసుక్రీస్తే ఆయన చెప్పాడు. బైబిల్ వాక్యం కూడా చాలా స్పష్టంగా సెలవిస్తుంది. ఏమంటూ ఉన్నారంటే కనుక మీ మధ్యకి తోడేళ్ళు వస్తాయి జాగ్రత్త, గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు వస్తారు జాగ్రత్త, గనుక వారితో మీరు తస్మాత్ జాగ్రత్తగా ఉండండి అని బైబిల్ చెప్తా ఉంది. కనుక ఎవరు దొంగలు ఎవరు నిజమైన కాపర్లు అనేది తెలుసుకుంటే ఖచ్చితంగా క్రైస్తవ్యం చాలా చక్కగా ముందుకు కొనసాగుతుంది. దేవుని గురించి తెలవాలంటే బైబిల్ చదవాల్సిందే. ఎందుకు చదవాలంటారు? ఎక్కడో ఇజ్రాయెల్లో పుట్టిన బైబిల్, ఇజ్రాయెల్లో పుట్టిన దేవుడి గురించి భారతదేశంలో ఎందుకు చదవాలంటారు? అసలు మాకేం సంబంధం? గాడ్ ఈజ్ యూనివర్సల్. దేవుడికి పరిమితులనే ఉండవు. ఆయన సర్వవ్యాపకుడు అంటాం. అందుకే ఆయన గురించి పోతన భాగవతంలో ఒక మాట రాయబడి ఉంది. ఇందుగలండి అందు లేడని సందేహం వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతక చూసినా అందందు గలడు అంటాడు. దాన్ని సర్వాంతర్యామి అంటాం. అంటే ఎందులో చూసినా అందులో దొరుకుతాడు. కానీ క్రిస్టియానిటీ అలా అంగీకరించట్లే. దేవుడు సర్వాంతర్యామి కాదు, సర్వవ్యాపకుడు అని అంటాం. అంటే ఆయన అన్ని చోట్ల ఉంటాడు. బ్రదర్ గమనించండి, ఒక స్వామీజీ ఇలాగే ఆయన చాలా ఫన్నీగా ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చాడంటే, అమెరికాలో ఉన్న దేవుడు అంటే ఇక్కడ చల్లడట, ఇక్కడ ఉన్న దేవుడు అమెరికాలో చల్లడట, ఆ నెట్వర్క్ ఇక్కడ పనిచేది, ఈ నెట్వర్క్ అక్కడ పనిచేది అంటున్నాడు. ఇది చాలా అజ్ఞానంతో మాట్లాడేటువంటి మాటలు. వినండి జాగ్రత్తగా. ఆ మాటకు వస్తే నేను కూడా మిమ్మల్ని చాలా స్ట్రాంగ్గా కొన్ని క్వశ్చన్స్ వేస్తాను. ఉత్తరప్రదేశ్లో పుట్టిన శ్రీరాముడికి ఆంధ్రప్రదేశ్కి సంబంధం ఏంటంటాను. ఎందుకంటే ఇందాక మీరు చెప్పారు కాబట్టి గాడ్ ఈజ్ యూనివర్సల్ అన్నారు కదా, అదే ఈక్వేషన్ మాకు కూడా పనిచేస్తుంది. సో అందుకే నేను అంటున్నాను కదా, ఉత్తరప్రదేశ్లో రాముడు పుట్టాడు, ఉత్తరప్రదేశ్లో శ్రీకృష్ణుడు పుట్టాడు. మరి ఆంధ్ర తెలంగాణలో ఎందుకు మనం ఆరాధిస్తున్నామంటే గాడ్ ఈజ్ యూనివర్సల్ అంటాం మనం కదా. మీ వరకు వస్తే యూనివర్సల్, మా వరకు వస్తే ఇజ్రాయెల్ ప్రాంతమే. అసలు దేవుడు ఎట్లా పుట్టిండో తెలియదు, ఎవరికి పుట్టిండో తెలియదు. అలాంటి వ్యక్తి దేవుడై ప్రపంచం మొత్తం వ్యాపించినప్పుడు ఉత్తరప్రదేశ్లో పుట్టిన రాముడు భారతదేశంలో ఉండడం తప్పులేదని అంటా నేను. శ్రీకృష్ణుడు ఎలా పుట్టాడు? శ్రీకృష్ణుడు ఎలా పుట్టాడండి? ఎలా పుట్టాడు? గర్భం ద్వారా పుట్టాడా? సరే, అలా మాట్లాడుకుంటే మరి కర్ణుడు ఎలా పుట్టాడు? అలా మాట్లాడుకుంటే వ్యాధవ్యాసుడు ఎలా పుట్టాడు? ఆలోచన చేయండి ఒకసారి. అలా మాట్లాడుకుంటే మాద్రికి ఆ యొక్క ఇద్దరు బిడ్డలు ఎలా పుట్టారు? ఆలోచన చేయండి. బైబిల్ పరిశుద్ధ గ్రంథము ఇది పుట్టి దాదాపు 2000 పైచిలకు సంవత్సరం అయింది అంటారు కదా. ఎట్లా పుట్టింది అని అంటే కొంతమంది ఏమంటారు హైందవ సోదరులు అంటే అన్ని సనాతన గ్రంథాల నుంచే ఇవన్నీ కూడా పుట్టుకొచ్చినాయి అని అంటారు. యాక్సెప్ట్ చేస్తారు ఆ మాట? మీరు ఎట్లా చెప్తారు? నేను ఛాలెంజింగ్గా ఒక మాట చెప్తాను. సనాతన గ్రంథమే కాపీడ్ గ్రంథం అంటాను నేను. మీరు అంగీకరిస్తారా? నేను మీకు ఇది టెలికాస్ట్ చేసే దమ్ము ఉంటే నేను వీటి గురించి మాట్లాడతాను. మీకు దమ్ముందా? మీకు దమ్ముందా? టెలికాస్ట్ చేస్తారా? మీరు తీయకుండా టెలికాస్ట్ చేస్తానంటే నేను చెప్తాను. చెప్పండి. సనాతన గ్రంథమే కాపీడ్ సోర్స్ అంటాను నేను. ఎందుకనంటే కనుక ఇక్కడ కనిపించే ప్రతి దేవుడు కూడా అత్యంత ప్రాచీనమైన నాగరికత, మెస్పటోమియా నాగరికత ఉంది కదా, అక్కడి నుంచి కాపీ చేయబడిన దేవుళ్ళే దేవతలే అంటాను నేను. నేనేమి తెలియకుండా మాట్లాడలే, మీకు కొన్ని ప్రూఫ్స్ ఇచ్చిన తర్వాత నేను మాట్లాడతాను. చూడండి, ఉదయం లేవగానే మీరు సూర్య నమస్కారం చేస్తారు. ఇప్పటికీ కూడా ఆ యొక్క సూర్య నమస్కారం చేసేవారు ఇక్కడే కాదు చాలా ప్రదేశాల్లో ఉన్నారు. ఇది ఎక్కడి నుంచి కాపీ చేయబడిందంటే కనుక ఈజిప్ట్లో రా అనే గాడ్ ఉన్నాడు. ఈ రా అనే గాడ్ ఎవరు అని అంటే కనుక ఆయన సూర్యదేవుడు. మీరు ఒకవేళ గూగుల్లో ఇమేజ్ కొడితే కనుక సూర్యదేవుడు అక్కడ ఎలా ఉంటాడో ఇక్కడ కూడా అదే రీతిగా ఉంటాడు. ఒక ఫాల్కన్ హెడ్ అంటే గద్ద తల అంటాం కదా, గద్ద తల పెట్టుకుని సూర్యుడు ఉంటాడు. ఇక్కడ కూడా అదే ఇమేజ్ ఉంటుంది. సూర్యుడిని కాపీ చేసి ఆ సూర్య నమస్కారం ఇప్పటికీ కూడా ఇక్కడ చేస్తున్నారు. ప్రాచీన కాలంలో హిస్టోరియన్స్ ఏమని రాశారు తెలుసా? ఆ ఈజిప్ట్లో చాలామంది లేవటమే వారు సూర్యునికి నమస్కారం చేసేవారు. సో సనాతన గ్రంథంలో ఉన్న సూర్యదేవుడు అక్కడి నుంచి కాపీ చేయబడ్డాడు అంటాను నేను. రెండోదిగా మీరు చూసినట్లయితే బాల్ అనేటువంటి ఒక దేవుడు ఉన్నాడు. ఆయన ఎద్దు తలను పెట్టుకుని ఉంటాడు. అలాగే ఇజ్రాయేలీలు వారు మొట్టమొదటిగా చేసుకున్న దేవుడు ఎవరంటే కనుక ఒక దూడను చేసుకున్నారు. ఆ దూడను చేసుకున్న తర్వాత వారు ఆరాధిస్తారు. మోషే కొండపైకి వెళ్తాడు, 10 ఆజ్ఞలు తేవడానికి లేట్ అవుతుంది, 40 రాత్రులు 40 పగళ్ళు అయిపోతుంది. వారు చింతించి భయపడిపోయి ఒక దూడను చేసుకుంటారు. నేను అంటాను కదా, అదే దూడని ఇక్కడ ఆవుగా మార్చుకుని మాకు గోమాత అని చెప్పుకుంటున్నారు అంటాను నేను. ఇప్పుడు సనాతన గ్రంథం కాపీ కాదని మీరు చెప్పగలుగుతారా? మీరు ఆలోచన చేసినట్లయితే ఇలా చెప్పుకుంటూ పోతే అనేక గ్రంథాలు సనాతన గ్రంథాలు కాపీ చేయబడినాయి. అమ్మున్ అనేటువంటి దేవుడు ఉన్నాడు. ఆ దేవుణ్ణి ఇక్కడ పోల్చితే కనుక శ్రీకృష్ణుడు ఎలాగుంటాడో అమ్మున్ అనేటువంటి దేవుడు అలాగే ఉంటాడు. ఆయన బ్లూ కలర్గా ఉంటాడు ఇమేజ్.
ఆయన పైన కొన్ని పక్షి వెంట్రుకలు ఉంటాయి, ఈకలు ఉంటాయి. ఇక్కడ శ్రీకృష్ణుడు కూడా నెమల పెంచం పెట్టుకుంటాడు, బ్లూ కలర్లో ఉంటాడు. కాపీడ్ సోర్స్ కాదా ఇది? ఇక్కడ మీరు ఎవరైతే మా శివుడు చాలా ప్రాముఖ్యం, మా శివుడు చాలా గొప్పవాడు అని చెప్తున్నారో అదే శివుణ్ణి ఆటమ్, ఒసిరిస్ లేదా హారస్ అనేటువంటి దేవుళ్ళతో పోలుస్తారు. ఈ దేవుళ్ళందరూ కూడా ఈజిప్ట్కి సంబంధించిన వారే. వారిని ఎలాగైతే వారు చూసేవారో శివుణ్ణి అదే రీతిగా చూస్తున్నారు. శివుడు మరణాన్ని తీసుకొస్తాడు, వినాశనాన్ని తీసుకొస్తాడని ఇక్కడ చాలామంది చెప్తూ ఉంటారు. సో ఆటమ్ అనేటువంటి దేవుడు కూడా మరణాన్ని తీసుకుని వస్తాడు అని చెప్తూ ఉంటారు. కాబట్టి అదే దేవుణ్ణి ఇక్కడ కాపీ చేశారు. అంత ఎందుకండి, మీరు దశావతారాల్లో ఏవైతే అవతారాలు అని చెప్తున్నారో అందులో ఒక్కొక్క అవతారము కూడా కాపీ చేయబడిందే అని అంటాను. విష్ణువు యొక్క మొట్టమొదటి అవతారం మీకు తెలుసా? మత్స్య అవతారము. ఈ యొక్క మత్స్య అవతారంలో ఒక స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ ఏంటంటే, ఎందుకు వచ్చావు నువ్వు చేపగా అని అంటే, సగం చేపగా సగం మనిషిగా విష్ణువు ఎందుకు వచ్చాడంటే ఆయన రెండు విషయాలు చెప్తాడు. ఒకటి, మొట్టమొదటి మానవుడైన మనువును కాపాడుకోవాలి. 2, వేదాలను ఆ యొక్క రాక్షసుడు పట్టుకుపోయాడు కనుక రాక్షసుడి నుంచి ఆ యొక్క వేదాలను తిరిగి తీసుకురావాలి. ఇందుకే ఆయన మత్స్యావతారంలో వచ్చానంటాడు. ఈ యొక్క మత్స్యావతారం స్టోరీ ఏంటంటే, మనుకి విష్ణు ప్రత్యక్షమయ్యి ఆయన అంటాడు కదా, నువ్వు ఒక ఓడ నిర్మించుకో, ఆ ఓడ నిన్ను వరదల్లో నుంచి కాపాడుతుంది, ఈ భయంకరమైన వరదలు ఈ ప్రపంచం అంతా కూడా నిండిపోతాయి, నువ్వు మొదటి మానవుడు గనుక నిన్ను నేను కాపాడుకోవాలి కనుక ఒక ఓడ నిర్మించు అని చెప్తాడు ఆ యొక్క మత్స్యావతారంలో. వచ్చిన తర్వాత మనుని వేదాలని కాపాడాలనే కాన్సెప్ట్తో వస్తాడు. ఇదే కాన్సెప్ట్ బైబిల్లో కనబడుతుంది. నోవాహు అనే ఆయన ఉంటాడు, నోవాహు జలప్రలయం ఉంటుంది. నోవాహుకి దేవుడు ఏం చెప్తాడు తెలుసా? ఒక ఓడ తయారు చేసుకో, నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుకో అంటాడు. ఇది కాపీగా మీకు అనిపించడం లేదే? ఈ మత్స్యావతారము ఎంతవరకు నిజము అని మనం అడిగితే దానికి సంబంధించిన ప్రూఫ్లు ఏమీ లేవు. ఏమన్నంటే కనుక మాది లక్షల ఏళ్ళ నాటి ధర్మం, మాది కోట్ల ఏళ్ళ నాటి ధర్మం, ఇలాంటి మాటలు చెప్పడం తప్ప ప్రూఫ్లు ఏమీ చూపించరు. కానీ నోవాహు జలప్రలయం వచ్చిందని చెప్పడానికి బ్లాక్ సీ అనే ప్రాంతం ఉంది. అది ఎక్కడ ఉంటుందంటే కనుక టర్కీ, బల్గేరియా, రొమానియా ఈ ప్రాంతం ఎక్కడైతే ఉన్నాయో అక్కడ బ్లాక్ సీ అనే ఒక ప్రాంతం ఉంది. ఈ బ్లాక్ సీ దగ్గర కొన్ని షోల్స్, వాటిని తెలుగులో మనం ఏమనాలి అంటే కనుక కొన్ని పెంకులు దొరికినాయి. కార్బన్ డేటింగ్ ద్వారా 7500 సంవత్సరాల క్రితం దాదాపుగా ఒక విపత్తు జరిగిందని అప్రాక్సిమేట్గా వారు చెప్తా ఉన్నారు. దీన్ని బట్టి నోవాహు జలప్రలయం జరిగిందని మేము ప్రూఫ్ చూపించగలం, కానీ మీరు మత్స్యావతారం జరిగిందని మీరు ప్రూఫ్ చూపించగలరా? ఇది నోవాహు స్టోరీ నుంచి కాపీ చేసి రాయబడినటువంటి స్టోరీ, పురాణము అని నేను చెప్తాను. మీరు దీన్ని కాదు అని ప్రూవ్ చేయగలుగుతారా? ఎవరికైనా సరే ఓపెన్ ఛాలెంజ్, ఇది కాదు అని నువ్వు ప్రూవ్ చేయగలవా? ఇలా చెప్పుకుంటూ పోతే విష్ణువు యొక్క 2వ అవతారం ఉంది. ఇది కూర్మ అవతారము. సగం తాబేలు, సగం దేవుడిగా ఆయన వస్తాడు. ఈ యొక్క కూర్మ అవతారంలో ప్రాముఖ్యమైనది ఏంటి అని అంటే కనుక పర్వతము, 2 పాము. ఆ యొక్క పాముని పట్టుకుని క్షీరసార మదనం అంటాం కదా, అది చేస్తూ ఉంటారు. ఈ పర్వతము, ఈ యొక్క పాము ఎక్కడదనంటే కనుక సృష్టి ఆదిలో పాముకి ప్రాముఖ్యమైన స్థానం ఇవ్వబడింది. సాతానుగా ఆ యొక్క పామును అక్కడ చూపించబడింది. అదే పాముని ఇక్కడ తెచ్చుకున్నారు. కొండల గురించి బైబిల్లో వివరించబడింది. ఆ కొండని అరారోతు పర్వతం కావచ్చు, సీనాయి పర్వతం కావచ్చు, ఈ కాన్సెప్ట్ని బేస్ చేసి ఈ 2వ అవతారం కాపీ కొట్టారంటాను. ఇలా చెప్పుకుంటూ పోతే 10 అవతారాల్లో కూడా అనేక గ్రంథాల్లో నుంచి కాపీ చేయబడినవే అంటాను. ఛాలెంజ్, ఎవరైనా సరే ఇలాంటి అవతారాల మీద డిస్కస్ చేయడానికైనా, డిబేట్ పెట్టడానికైనా మీరు రెడీ అయితే నేను రెడీ. అంటే తప్పులు కేవలం బైబిల్లోనే కాదు, ఇతర గ్రంథాల్లో కూడా ఉన్నాయని. బైబిల్లో తప్పులు ఉన్నాయని నేను చెప్పలేదు కదా. ఇప్పుడు బైబిల్లో తప్పులు ఉన్నాయని నేను ఎప్పుడు అంగీకరించలేదు. బైబిల్లో తప్పులు లేవా? మళ్ళీ మీరు కొత్తగా మాట్లాడతారు. బైబిల్ అంటేనే తప్పు, అదొక భూత పురాణం, అదొక బొగడా బైబిల్, అది ఇది అని మాట్లాడదు. మళ్ళీ ఇప్పుడు అన్నీ తెలిసి కూడా బైబిల్లో తప్పులు లేవు అని అనకండి, చాలా ఉన్నాయి కదా. అయితే నేనేమంటా అంటే, సరే ఇతర గ్రంథాల్లో మిస్టేక్స్ ఉన్నాయి అని మీరు మాట్లాడుతున్నారు, బాగానే ఉంది. మీరు ఒక రోజు టైం ఇస్తారా? ఒక డిబేట్ పెడదాం, ఒక హైందవ సోదరుని తీసుకొస్తాం. షూర్. అట్ ద సేమ్ టైం మీరు కూడా ఉంటారు. అంటే మీరు దీన్ని యాక్సెప్ట్ చేయాలి. ఎంతసేపు మీరు దీన్ని టెలికాస్ట్ చేసే దమ్ముందా, ఛాలెంజా, అది ఇది అని అన్నారు కాబట్టి ఇప్పుడు లాస్ట్ నేను చెప్తున్నా. మీరు ఎవరిని తీసుకొచ్చినా ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ డిబేట్. మీరు ఇందాక బైబిల్ ఒక భూత పుస్తకం అన్నారు కదా. సత్యవతి అనే ఆమె భర్త సంతనుడికి అంటే ముందు పరాశర మహర్షి ద్వారా ఆమె వేదవ్యాసుడిని కనలేదా? ఇది భూతుగా మీకు అనిపించలేదా? కర్ణుణ్ణి ఈ యొక్క కుంతీదేవి ఆమె సూర్యుడి ద్వారా కన్నదే అని చెప్తున్నారు, అది భూతిగా అనిపించడం లేదా? మాద్రి నకలుణ్ణి సహదేవుణ్ణి కన్నది, అది భూతిగా అనిపించడం లేదా? ఒకే ఆమెని 5 అన్నదమ్ములు పంచుకోవడం, ఇది మీకు భూతిగా అనిపించడం లేదా? నేను ప్రతి వీడియోలో కూడా చాలామంది ఏమంటున్నారంటే,
నువ్వు గ్రంథాన్ని విమర్శిస్తున్నావు అంటున్నారు. లేదు లేదు, ఎవరైనా ఏదన్నా మాట్లాడితే దానికి కౌంటర్ ఇవ్వడం మా బాధ్యత. ఆ కౌంటర్ మాత్రమే మేము ఇస్తున్నాం. అంటే ఇట్లా ఎన్ని రోజులు కంటిన్యూ చేస్తారు? మీరు ఆపే వరకు మేము ఆపం. ఎవరు ఆపుతున్నారు, ఎవరు మొదలు పెడతారు? చాలా మంది దీన్ని మొదలు పెట్టారు. వారు ఆపేస్తాం, మేము ఆపేస్తాం. మాకు ఎలాంటి సందేహం లేదు. మీరు ఏ సందర్భంలో మాట్లాడినా శివుడు గురించి చాలా తప్పుగా చాలా బీభత్సమైన కామెంట్లు చేశారు కదా, అంటే ఏంది దానికి ఉద్దేశం ఏంది, ఎందుకు అట్లా వేయాల్సి వచ్చింది? యాక్చువల్గా ఈ వీడియోను కొందరు మతోన్మాదులు కావాలని వారు దుష్ప్రచారం చేస్తున్నారు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, శివుడిని ఎక్కడైనా నేను దురాత్మ అన్నానా, లేకపోతే ఎవరైనా దేవి దేవతలను నేను దురాత్మ అన్నానా? క్రైస్తవ్యానికి నేను చెబుతూ ముగ్గు వేయకూడదు అని చెప్పాను. ముగ్గు గురించి నేను ఒక సాంస్క్రిట్ పదం నుంచి అది ఎక్కడి నుంచి ఉద్భవించిందని నేను చెప్పడం ప్రారంభించాను. ముగ్గును సంస్కృతంలో రంగవల్లిక అంటారు. రంగము అనగా వేదిక, వల్లిక అంటే తీగలతో అల్లినటువంటిది, రైట్? ఇదే విషయాన్ని ఎవరు చెప్పినా తప్పే కదా, ఒకవేళ తప్పు అయితే. సో నేను ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను, అందులో ఒక పెద్ద ఆయన ఏం చెప్తున్నాడో మనం విందాం. ఇల్లు శుభ్రంగా చీపురు కట్టతో తుడిచేసుకున్న తర్వాత ఇంటి ముందు మనం వేసేటటువంటి ముగ్గు మన ఐశ్వర్యానికి సంకేతం అని ఏం చెప్పుకున్నాం కదమ్మా. ముగ్గుని మనం ఏమని పిలుస్తాం? రంగవల్లి అని పిలుస్తాం. సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఒక భార్య వల్లీదేవి. సో ఇదే కాన్సెప్ట్ని ఆయన కూడా చెప్తున్నాడు. అయితే ఆయన డిఫరెంట్ ప్యాటర్న్లో చెప్తున్నాడు, డిఫరెంట్ ఫిలాసఫికల్ థాట్ని ఆయన పెడుతున్నాడు. ఇదే ముగ్గు కోసము నేను ఆరిజిన్ గురించి మాట్లాడుతున్నాను. ముగ్గు ఎక్కడి నుంచి ప్రారంభమైంది చాలామంది తెలియదు. ముగ్గు శివుణ్ణి ఉద్దేశించి పెడతారు. ఓ పరమశివుడా మా ఇంట్లోకి రా అని ఆహ్వానించడానికి ముగ్గు పెడతారు. అయితే ఈ విషయాన్ని చెబుతూ నేను ఏం చెప్పానంటే బ్లాక్ మ్యాజిక్ కోసం చెప్పాను. అంటే శుద్ర పూజలు ఉంటాయి కదా, శుద్ర పూజలకు సంబంధించిన వారు కూడా ఏమేస్తారు? ముగ్గేస్తారు ఖచ్చితంగా. ముగ్గు వేసి వారు దురాత్మలను ఆహ్వానిస్తారు. నేను చెబుతూ మీరు తెలియక ఒకవేళ శుద్ర పూజలకు సంబంధించిన ముగ్గులు ఏమన్నా పెడుతున్నారేమో, మీ ఇంటికి దురాత్మలు వస్తున్నాయని చెప్పినప్పుడు ఆ యొక్క బిట్ కట్ అయిపోయింది. ఎడిటింగ్ టీం వారు బిట్ కట్ చేశారు. దానికి నాకు ఎలాంటి సంబంధము లేదు. నేను ఉద్దేశపూర్వకంగా ఏం చెప్పలేదు. ఉద్దేశపూర్వకంగా నేనైతే శివుడిని దురాత్మ లేదు.